హలో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే పైథాన్ వర్సెస్ సి. ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అసలు ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ బెస్ట్? అందరికీ కామన్ ఉండే డౌట్స్ ఏంటంటే ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సి లాంగ్వేజ్ అంటే ఏం లేదు భయ్యా, ఈజ్ ఏ పవర్ఫుల్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. గేమ్ పర్పస్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కూడా మన సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ భయ్యా. ఇట్ ఈస్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఈజీగా సింటాక్స్ రాయడానికి అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవడానికి కూడా బెనిఫిట్ ఉంటుంది మనకు. పైథాన్తో కంపేర్ చేస్తే సి అనేది ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తాం మనం సి లాంగ్వేజ్లో. ఒకవేళ పైథాన్లో అయితే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్లో కానీ ఇలాంటి అప్లికేషన్స్కి అయితే మనం యూజ్ చేస్తాం పైథాన్ అనేది. సి ప్రాపర్టీస్ టీచర్స్ ద ఫండమెంటల్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, పాయింటర్స్, డేటా స్ట్రక్చర్స్. ఈజీగా సింటాక్స్ రాయడానికి అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సికుని పైథాన్కు ఒక చిన్న హలో ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఈజీగా ఉందో తెలుస్తుంది మనకు. పైథాన్ మీద ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం. సో నేనైతే విఎస్ కోడ్ ఓపెన్ చేసా. నేను ఒక పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేసా, hello.py అని క్లిక్ చేసా. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ప్రింట్ ఓపెన్ పెరాంథసిస్ డబల్ ఈక్వల్ టు హలో రవిరామ్ క్లోజ్ డబల్ ఈక్వల్ టు క్లోజ్ పెరాంథసిస్. సో ఇలా ఇచ్చేసి నేను రన్ చేసా. మనకు డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ని మన సిలో చూద్దాం. ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేసా. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే hello.c. క్లిక్ చేసా. #include stdio.h ఇంట్ మెయిన్ ఓపెన్ పెరాంథసిస్ క్లోజ్ పెరాంథసిస్ ఓపెన్ కర్లీ బ్రేస్ printf ఓపెన్ పెరాంథసిస్ డబల్ ఈక్వల్ టు హలో రవిరామ్ క్లోజ్ పెరాంథసిస్ సెమీకోలన్ రిటర్న్ 0 క్లోజ్ కర్లీ బ్రేస్. సో ఈ ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం మనం. రన్ చేయగానే మనకైతే అవుట్పుట్ ఎలా వచ్చింది, హలో రవిరామ్. సో మీకు ఏదిగా ఈజీ అనిపించింది? నాకైతే పైథాన్ అనేది ఈజీగా అనిపించింది. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే పైథాన్తో అయితే స్టార్ట్ చేయండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు ఇంజనీర్స్ అయితే సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తే ప్రొడక్టివ్గా స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ కెరీర్ వైపు వెళ్ళాలంటే పైథాన్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ అయితే మనం పైథాన్తో చేయొచ్చు. సో అయితే నేర్చుకోండి యాజ్ ఏ నా సజెషన్గా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.